గీత గీతామకరందం 1వ అధ్యాయం 14వ శ్లోకం. తథాస్వేతైర్వహైర్యుక్తే మహతీస్నన్యస్తనే స్థితౌ మాధవా పాండవచ్చవా దివ్యసింకో ప్రదధమ్మతో. పిమ్మట తెల్లని గుర్రమును పూచిన గొప్ప రథము గురించి ఉన్న కృష్ణార్జునులు నిరువురు తమ కజ్జము దివ్యములకు శంఖములను గట్టిగా ఊదిరి. గీత యందు శ్రీకృష్ణ పరమాత్మ రంగము మీదకి వచ్చినది. ఇతటనే తెల్లని గుర్రములతో కూడిన అద్భుతమైన దివ్యమైన రథమును ఆరోహించి నారాయణులు కృష్ణార్జునుల రూపమును ప్రత్యక్షమయ్యిరి. తత్వగుణమును సూచించెను. అర్జునులకు దివ్యరథము గాంధీవనమును ధనస్సును పూర్వము కాండవ దహనమునకు మెచ్చి అగ్నిదేవుడు ప్రసాదించెను. మహాశక్తివంతులైన తెల్లని గుర్రమును గాంధర్వరాజులు చిత్రరథుడు బహుమతిగా నొసంగి 100 గుర్రములలోనివి. మా అనగా లక్ష్మి, ధనువు అనగా లక్ష్మి, లక్ష్మీపతి యొక్క శ్రీకృష్ణ పరమాత్మను శంఖమును పూరించి గౌరవం నుండి రాజ్యలక్ష్మిని స్వీకరించి సంజయుని ధ్వనింపజేసెను. అట్లే పాండవ పక్షమును కృష్ణ పరమాత్ముడి శంఖమును ఊదుటబట్టి అతడే వృక్షమును దాన్ని తక్కిన వార్తలకు నిమిత్త మాత్రులైన స్పష్టమవుతున్నది. ప్రాచ్యాజన్యం వృషికేశో దేవా దత్తం ధనంజయ పౌండ్రో తద్మా మహాశంకం భీమకర్మ వృకోచర అనంత విజయం రాజ్యా కుంతీ పుత్రో యుధిష్ఠర నకుల సహాదేవ సుఘోషో మణిపుష్పో కౌహ కాశ్యచ్చ పరమేశ్వరిణి మహారథ దృశ్యద్యోగ్న విరాటచ్చ సాచ్య కిచ్చ పరాజిత ద్రుపదో దేవయాచ్చ సర్వస్వ పృథివీరులే సౌభద్రచ్చ మహాబాహుశంకాన్ దుమ్ముపదకీ. కృష్ణర్జనుడు పాంచజన్యమును, అర్జునుడు దత్తమును ఊదెను. భయంకరుడు నశమును భీముడు పౌండ్రముచే గొప్ప శంఖము ఊదెను. తర్వాత కృష్ణుడు పూరించిన పాంచజన్య శంఖములు సామాన్యముగా కావించును. ఋషికేశుడు ఋషి ఇంద్రియములకు ఉపాసనగా ఇంద్రియ అధిపతి అయి సర్వసాక్ష పరమాత్మ అనే అర్థము. వృకోశర ఉదరము కలవాడు కనపడు లేక అన్నిటికీ భస్మం చేయు అగ్ని కలవాడును వృకోదరుడు అని ఏర్పడింది.